ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. హద్దులు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక చిన్న గ్రామం ఎక్కడో మారుమూల ఉందని సూర్యుడు ఆ గ్రామం మీద తన వెలుగు కిరణాలను ప్రసరింపచేయడం ఎన్నడూ మర్చిపోడు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. అది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని, ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవి చాలా ఎక్కువ. ఈ సృష్టిలో కేవలం సుఖం మాత్రమే ఉండే ప్రదేశం ఎక్కడా లేదు. అలాగే దుఃఖం మాత్రమే ఉండే చోటు ఎక్కడా లేదు. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, మోసం చేయలేక. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి సమయం రాసిపెట్టే ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం లేదు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నీ నాలుకకి చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని, తెలియకపోయినా తెలుసు అని రంగు పూసి చెప్పొద్దు అని. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. అన్నీ బాగున్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తించలేడు అనడంలో ఆంతర్యం, నీ మనస్సులో అవగుణాలు మీకు తెలిసినంతగా ఇతరులకు తెలియదని అర్థం. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభమవుతుంది. ఉన్నదాంట్లో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్స్, ఫీలింగ్స్ ఉండవు. ఊళ్ళోదంతా మా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే భరించలేని భారాలు, రోగాలు తప్పవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవాడి దగ్గరే ఉంటుంది. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు, నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట, అయ్యో అదృష్టమంతా నీదే, నిన్ను పొందిన వారు తమ వారందరూ తెలుసుకుంటారు, అసలైన వారెవరో తమ వారెవరో తెలుసుకుంటారు, నన్ను పొందిన వారు తమ వారినే కాదు తమను తామే మర్చిపోతారు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు, మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. సముద్రంలో ఉండే చేప కన్నీళ్లు ఎవరికి కనిపించవు, ఒకవేళ అవి కనిపించినా ఎవరికి అర్థం కావు. మనిషి జీవితం కూడా అంతే. ప్రతి మనిషికి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి, కానీ ఆ కన్నీళ్ళ వెనుక కారణాలు ఎవరికి కనిపించవు. ఒకవేళ కనిపించినా వారి బంధం ఎవరికీ అర్థం కాదు. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం.
అవకాశం ఎదురుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటూనే విజయం తీరాన్ని చేరగలం. సముద్రం ఎంతో చిత్రమైనది. బతికున్న మనిషిని లాక్కెళ్ళి ప్రాణం తీసి తిరిగి ఏమీ తెలియనట్లు జీవం లేని శరీరాన్ని ఒడ్డుకు చేర్చుతుంది. ఈ లోకం కూడా సముద్రం లాంటిదే. బతుకున్నప్పుడు తప్పులను వెతికి కాల్చుకు తింటుంది, మరణించాక ఒప్పుల్ని వెతికి మరీ పోగొడుతుంది. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బుల విలువ, పడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మనం తప్పు చేసే సందర్భం ఏమిటంటే అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకో. జీవితంలో వెనక్కి చూసుకొని నీ తప్పులను అర్థం చేసుకోవడంలో మంచిదే, కానీ జీవించాలంటే మాత్రం ముందుకు వెళ్ళాల్సిందే. డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. మనుషులు మారిపోతారు అనుకోవడం అజ్ఞానం. జస్ట్ నిజస్వరూపం చూపిస్తారు అంతే. నీ చేతులలో నుంచి ఒక పావురాన్ని నువ్వు వదిలివేసినప్పుడే ఎలా అయితే రెక్కలు ఆడిస్తూ స్వచ్ఛంగా మళ్ళీ నీకు దొరకకుండా ఎగిరిపోతుందో, నీ నాలుక దాటిన రహస్యం కూడా అటువంటిదే. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగడం ఉత్తమం. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరు దగ్గరకు రారు. ఇష్టాన్ని బంధించకూడదు, ప్రేమను అనుమానించకూడదు. ఎందుకంటే ఇష్టం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ ఇస్తే ఎంతోమంది కూలీలు ఈపాటికి అంబానీలు కావాలి. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఊడిపోయినంత మాత్రాన జీవితం ఆగదు. మీరు ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూడండి. ఒకరిని చంపినా వారు ఇంకొకరి చేతి తప్పకుండా చంపబడను. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. ఒక్కసారి నీ లోపాలను నీవు ఒప్పుకున్నట్లయితే తిరిగి వాటిని నీకు వ్యతిరేకంగా ఎవరూ ఉపయోగించలేరు. అప్పు, పగ, రోగం ఈ 3 లేకుండా గుడిసెలో బతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. విషయం డబ్బుతో ముడిపడినప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వారో నీకు తెలుస్తుంది. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నారంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైనవాడు కాదు అని అర్థం. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. నిటారుగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనదే. నీ మాటకు, సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో ఈ సంకల్ప శక్తికి మించిన బలమైనది ఏదీ లేదు. విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కొక్కసారి నీ కంట్లో పడి నిన్ను విలవిల్లాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. బదిలేసి ముందుకు వెళ్ళడమా ఉత్తమ లక్షణం.